ఒక వస్త్రంపై చిత్రీకరించే ఒక అందమైన కళ ఏదైనా ఉంది అనంటే అదే కలంకారీ కళ. మనము హాట్ వాటర్ లో వేసేసిన తర్వాత టాచ్ అనేది అంతా మనకి రిమూవ్ అయిపోతుంది. మనకి ఈ శారీకి ఎంత పడుతుందో అంత కరక్కాయ వాటర్ వేసి డిప్ చేయడమే. కరక్కాయ కలర్ అనేది ఆ శారీకి మొత్తము గట్టిగా పడుతుంది. ఇప్పుడు మనము ఈ విధంగా పాలల్లో అనేది పూర్తిగా డిప్ చేసుకోవాలి. శారీ పిండినప్పుడు ఓన్లీ వాటరే వస్తుంది, కానీ దాంట్లో ఉండే వెన్న అయితే అలాగే ఉండిపోతుంది శారీకి. ఇది వచ్చి మైసూర్ సిల్క్, మైసూర్ ప్యూర్ సిల్క్ టిష్యూ వర్క్ వస్తుంది అనమాట. కలంకారీ అనేది యూజ్ చేసాం టిష్యూ మీద మన కలంకారీ. ఇది కంచిపట్టు. కంచిపట్టులో రాముల వారి పట్టాభిషేకం. ఇంత ఫినిషింగ్ వరకు మీకు కైలాష్ కలంకారీలో మాత్రమే దొరుకుతుంది. మన దగ్గర ఉన్న శారీస్ అన్ని వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ చేస్తాము. ఏది కావాలో అది సెలెక్షన్ చేసుకోవచ్చు. వీడియో కాల్ ఆప్షన్ అయితే ఉంది. 8,500 నుంచి మనకి 34,500 వరకు ఉంటుంది. 10% డిస్కౌంట్. మీరు ఓన్లీ డ్రై క్లీనింగ్ పెట్టుకున్నారంటే ఒక 100-200 ఇయర్స్ ఎక్కడికి పోదు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ విజిత. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఒక వస్త్రంపై చిత్రీకరించే ఒక అందమైన కళ ఏదైనా ఉంది అనంటే అదే కలంకారీ కళ. అంటే మనకున్న 64 కళల్లో అద్భుతమైన ఒక మంచి సంస్కృతి సాంప్రదాయాలు, ఆధ్యాత్మికమైన ఒక విషయాలను చిత్రీకరించే కళే ఈ కలంకారీ. కలంకారీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది కూడా ఎక్కువగా ఎక్కడ ఇవి అందుబాటులో ఉంటాయి అనంటే మనకు ఎక్కువగా మచిలీపట్నంలోను, శ్రీకాళహస్తిలోని ఇవి ఎక్కువగా అందుబాటులో ఉంటూ ఉంటాయి. అయితే రామాయణ మహాభారతాలు, శ్రీకృష్ణుడికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన ఘట్టాలను చక్కగా ఒక చీరలోనో, ఒక చున్నీలోనో, ఒక వస్త్రం పైన చూపించేదే ఈ కలంకారీ. అయితే ముందుగా అసలు ఈ కలంకారీ అంటే ఏంటో మనం మాట్లాడుకుందాం, దాని గురించి తెలుసుకుందాం. కలంకారీ అనేది సహజమైన రంగులతో తయారు చేసిన ఒక విధానం. ఈ కలంకారీలో భాగస్వామ్యమై ఎన్నో కుటుంబీకులకి ఉపాధి లభిస్తుంది. అయితే ఈ విధంగా చూసుకుంటే ఎన్నెన్నో అద్భుతమైన హస్తకళ డిజైన్స్, మనకు ముఖ్యంగా రకరకాల ముద్రణలు, రకరకాల పెయింటింగ్స్, ఇవన్నీ కూడా మనకు ముఖ్యంగా శ్రీకాళహస్తిలో అంతా కూడా ఒక చీర పైన కంప్లీట్ డిజైన్ వేయటము. మరి ఒక అందమైన ఈ కలంకారీ చీర మన చేతికి వచ్చింది అనంటే దాని వెనకాల ఎన్నో వందల మంది కృషి అండ్ ఎన్నో రోజుల వాళ్ళ శ్రమ అనేది ఉంటుంది. మరి ఏ రకంగా ఉంటుంది ఈ శ్రమ, ఇదంతా ఏ రకంగా తయారవుతుందో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఒకప్పటి కాలంలో ఒక కాటన్ పైన మాత్రమే మనకి కలంకారీ డిజైన్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు పట్టు నుంచి, కంచి పట్టు నుంచి మనకు కాటన్ వరకు రకరకాల ఫ్యాబ్రిక్స్లో మనకి కలంకారీ అనేది మనం ముందుకు వచ్చింది. దాని గురించి మనం మాట్లాడి తెలుసుకుందాం. ఇంతకీ నేనున్నది ఎక్కడ అనంటే మనకు శ్రీకాళహస్తిలోని కైలాష్ కలంకారీ వాళ్ళ దగ్గర నేనున్నాను. మరి ఈ కైలాష్ కలంకారీకి సంబంధించిన కైలాష్ గారు ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, వాటి కోసం వాళ్ళు ఎలాంటి శ్రమని వాళ్ళు ఆ చీర రెడీ అవ్వడానికి పడుతున్నారు, అలాంటి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. పదండి. సార్, మామూలుగా కలంకారీ వస్త్రాలు అనగానే దానిపైన మన సంస్కృతి, భారతీయ సంస్కృతికి సంబంధించిన అవన్నీ కూడా ఉంటాయి. అండ్ మన సనాతన ధర్మంలో ఉన్న మంచి మంచి ధర్మానికి ప్రతిరూపమైన కథలకు సంబంధించిన చిత్రాలను కూడా చిత్రీకరిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. అది మాత్రమే అందరికీ తెలిసిన విషయం కలంకారీ వస్త్రాలకు సంబంధించి. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే ఇవన్నీ కూడా అన్ని బార్డర్స్ వివిధ రంగుల్లో ఉన్నాయి తప్ప శారీస్ అన్ని ఒకే కలర్లో తెలుపు రంగులోనే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక రకంగా ప్లెయిన్ శారీస్ లాగా ఉన్నాయి. ఈ శారీస్ అన్ని అంటే ఎందుకు ఇంత ఎక్కువ సంఖ్యలో తీసుకున్నారు? ఇవి ఇలానే సేల్ చేస్తారా, లేకపోతే వీటిని మీరు ఏ రకంగా ఉపయోగిస్తారు సార్? మనం వచ్చి ఇది ఈ ప్లెయిన్ శారీస్ అనేది తీసుకుంటే గానీ దీని మీద మనం వర్క్ అనేది చేయలేమన్నమాట. కలర్ కాంబినేషన్ వేరే ఉంటే మనం వేసిన అవుట్లైన్ అంతా వైట్ శారీస్లో వచ్చినంత క్వాలిటీ వరకు కలర్ శారీస్ మీద రావు. అందువల్ల ఇది అంతా ఒక 30-40 మంది వీవర్స్ తయారు చేసిన శారీస్ అనమాట. కంచిపట్టు, ఇవన్నీ కంచిపట్టు. నెలకి ఒక్కసారే మన షాప్కి అయితే వస్తారు. కంచి నుంచి వాళ్ళే తీసుకొని వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మనం నెలకి ఎన్ని తయారైందో అన్ని శారీస్ మనమే తీసుకోవాలి. అప్పుడు మనము ఒకసారి తీసుకున్నప్పుడు మళ్ళీ మధ్యలో కావాలన్నప్పుడు రాదు.
ఆహా. మనం ముందుగా తయారు చేసి రెడీగా స్టాక్ పెట్టుకుంటే కస్టమర్లు ఎవరన్నా ఆర్డర్ చెప్పారు, లేదు మన షాప్లోకి మనకు కావాలనుకున్నప్పుడు మనం రెడీగా టక్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలా అంటే మంత్లీ ఎంత సంఖ్యలో తీసుకుంటూ ఉంటారు ఒక సార్? 300 నుంచి 400 శారీస్ వస్తుంది 300 మేడం. to 400. 400 శారీస్ ఓకే. వస్తుంది. హుహుహు. మనకి ప్లెయిన్ ఇలాగే మనకి కంచి నుంచి డైరెక్ట్గా వచ్చేస్తుంది. హుహుహు. మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది. ఓకే. మనకి బార్డర్ కలర్ ఏది కలర్ కావాలో ఆ కలర్ మనం చెప్తాం. ఇప్పుడు కలర్ అంటే మీరు కాంబినేషన్ చెప్తారు. బట్ ఇక్కడున్న ఇవన్నీ గూడా మీరిక్కడ ఏది వేయబోతున్నారో దానికి రిలేటెడ్‌గా చూసుకుంటూ ఉంటారా రిలేటెడ్గా సార్? ఉంటుంది. హ్మ్. కస్టమర్కి అనుసరించి కూడా మనం డిజైన్ చేస్తాం. కస్టమర్‌కి మిడిల్లో అనుసరించి. ఓకే. ఫస్ట్ ప్లెయిన్ శారీస్ అయితే తీసుకునేస్తాం అనమాట. అంటే అన్ని కంప్లీట్ ప్లెయిన్ వైట్‌లోనే. క్రీము వైట్లోనే ఇంకా వేరే వేరే లైట్ కలర్స్ అట్లా అసలేమి ఉండదు. అట్లేం ఉండదు. ఓకే. ఓకే. మనకి వైట్లోనే మనం డిజైన్ వేస్తే బాగుంటుంది. మనకి పళ్ళు అంతా మనకి వేవర్స్ ఇచ్చేస్తారు, అబ్బబ్బబ్బా! జరీ ఆ! పళ్ళు ఇచ్చేస్తారు. ఓకే. బ్లౌజ్ వచ్చి మనకి మెరూన్ కలర్లో బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇది. ఉమ్. హుహుహుహు. ఈ కలర్లో బ్లౌజ్ వచ్చేస్తుంది, పళ్ళు వచ్చేస్తుంది. ఇప్పుడు శారీ మొత్తం వైట్ ఉంటుంది. ఓకే. ఓకే. ఈ వైట్లో మనకి ఏ డిజైన్ కావాలో, దీనికి ఏ డిజైన్ సెట్ అవుతుందో దాని ప్రకారం మనం డిజైన్ అనేది చేస్తాం. ఓకే. కంప్లీట్ బ్రష్‌తోనే. మొత్తం హ్యాండ్ వర్క్తోనే వస్తుంది. ఇది మొదటి ప్రాసెస్. మన కలంకారీ ఒక అవును. మెటీరియల్ రెడీ అవ్వడానికి ముందు స్టెప్ ఇది. ఫస్ట్ స్టెప్ ఓకే. ఓకే. పర్చేజింగ్, దీని వాషింగ్ అవన్నీ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తాం అవన్నీ. ఓకే. ఇప్పుడు అంటే ఇవన్నీ ఇది చూస్తే మనకు కొంచెం అంటే పట్టు లానే ఉంది సార్. ప్యూర్ ప్యూర్ మేడం పట్టా ఇది? ప్యూర్ కంచి పట్టు అండ్ హ్యాండ్ వీవింగ్. ఓకే. ఓకే. ఇది మొత్తం హ్యాండ్ వీవింగ్ మేడం. హుహుహు. ఇప్పుడు సార్ మామూలుగా మార్కెట్‌లోకి ఒక ప్రొడక్ట్ అంటే ఒక ఏదైనా వస్త్రం మెటీరియల్ వచ్చింది అనంటే అది సిల్క్‌లో, కాటన్‌లో రకరకాల ఫ్యాబ్రిక్‌లో వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే అన్ని పట్టు రిలేటెడే మనకు పట్టు రిలేటెడ్ కాదు ప్యూర్ పట్టే ఉన్నాయి. అంటే కలంకారీ ఫస్ట్ అది రెడీ చేస్తున్నప్పటి నుంచి ఒక పట్టు పైన రెడీ చేస్తారా? అన్ని ఫ్యాబ్రిక్స్ పైన రెడీ చేస్తారా? అన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని వస్తుంది, అన్ని ఫ్యాబ్రిక్స్ వస్తాయి. ఫ్యాబ్రిక్స్ వస్తుంది. కానీ పట్టునే మనమైతే పట్టునే ఎందుకు ఎంచుకుంటామంటే హ్మ్. పట్టులో ఉన్నంత క్వాలిటీ ఏ ఫ్యాబ్రిక్లో కూడా రాదు. ఓకే. ఓకే. ఇది ఏంటంటే ఒక ట్రెడిషనల్ వర్క్ మేడం. ఇది ఒక చరిత్ర లాగా. ఒకసారి మనం కంచిలో ఎలా పట్టు చీర తీసుకుంటామో అవును. తయారైన తర్వాత హ్మ్. ఇప్పుడు వాళ్ళ మదరు తీసుకొని ఒకసారి ఇంట్లో పెట్టుకున్న తర్వాత 100-200 ఇయర్స్ వాళ్ళు గుర్తుగా జ్ఞాపకంగా ఈ సారీ ఉండిపోతుంది. అలాంటిది మనం కంచి పట్టులో తయారు చేసాము అంటే ఆహా. ఆ మెమరీస్ అనేది ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఎక్కువ ప్యూర్లోనే చేస్తాం. ఇలా ప్లేన్ గా ఉన్న ఈ సారీ మీకు ఎంత బడ్జెట్ లో వస్తుందో తెలుసుకోవచ్చా సార్? 12,000 నుంచి 15,000 వరకు ఉంటుంది 12 to మేడం. 15,000 15,000 వరకు ఉంటుంది. అంటే ఆ వేరియేషన్ ఎలా సార్? అంటే ఇక్కడ యూజ్ చేసిన ఈ పట్టులోనా లేకపోతే ఇక్కడ అవును. చూసిన మెటీరియల్ లో బార్డర్ ని బట్టి వస్తుంది మేడం. ఇప్పుడు బార్డర్ మనకి ని పెద్ద బట్టి. బార్డర్ ఉంది, అవును. కాస్ట్ పెరుగుతుంది. ఓకే. ఒక చిన్న బార్డర్ అంటే ఒక కాస్ట్ తగ్గుతుంది. ఓకే. ఓకే. అట్లా ఆహాహా. ఇది అంటే పల్లకిలో ఊరేగిస్తున్నట్టుగానా వాళ్ళకి సార్? పెళ్లి కూతురు మేడం ఇది. ఓకే. ఈ బార్డర్ కాన్సెప్ట్ ఉంది కదా, ఇలాంటిదే మనం హ్యాండ్ తో కూడా సేమ్ ఇదే శారీ మీద ఇదే డ్రాయింగ్ తో మనకు వచ్చేస్తుంది. మీకు అన్ని శారీస్ అయితే మనం చూస్తాం. ఓకే. ఓకే. ఒకసారి ఈ బార్డర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చూడడానికి ఇది చాలా బ్రైట్ కలర్ లో పర్పుల్ చాలా కలర్ బాగా మేడం. అనిపిస్తుంది. ఇది పర్పుల్ కలర్. ఇది ఇక్కడ కూడా మనకు చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. మన కలంకారీలో వచ్చే డిజైన్స్ అన్ని బార్డర్ లో కూడా మనకు కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ వచ్చారంటే ట్రీ ఆఫ్ లైఫ్ వస్తుంది. ఓకే. ఇక్కడ వచ్చారంటే మనకి ఇట్లా ఏనుగు, ఎలిఫెంట్స్, ఇట్లా డిజైన్ బొమ్మల డిజైన్, ఇట్లా బార్డర్, ఈ బార్డర్స్ అన్ని మనం కలంకారీలో యూజ్ చేస్తాం మేడం. దీని బార్డర్ చూసుకొని మన డిజైన్ కూడా అనేది తయారు చేస్తాం. దీనికి ఏది మ్యాచ్ అవుతుందో అదే తయారు ఇక్కడ చేస్తాం. బార్డర్ ఎలా అంటే ఇప్పుడు మీరు ఈ బార్డర్ ని తీసుకొని ఇక్కడ ఒక ప్రింట్ వేస్తున్నారు అని అంటే బేస్డ్ ఆన్ అంటే దీన్ని బేస్డ్ ఆన్ చేసుకొని చేస్తారు. ఒకవేళ ఇప్పుడు మీరు ఈ బార్డర్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక ప్రింట్ వేయాలన్నప్పుడు ఎలాంటి ప్రింట్ ఇక్కడ వస్తుంది సార్? వస్తుంది మేడం. ఇప్పుడు మనకి ఇక్కడ ఫిగర్ వర్క్లు ఉంది కదా, ఈ ఫిగర్ డిజైన్స్ కానీ, ఎలిఫెంట్ డిజైన్స్ కానీ, నెమలి డిజైన్స్ కానీ అవన్నీ శారీ మొత్తం ఫిల్ అవుతుంది అనమాట. ఓకే. 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 సూపర్ సార్. మరి మనం అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా ఒకసారి చూద్దామా చూపిస్తాను సార్? మేడం. నెక్స్ట్ చూపిస్తాను. ప్రక్రియ. ఇవంతా వాష్ చేయాలి. ఓకే. హాట్ వాటర్లో వేసి వాష్ చేయాలి. వాష్ చేస్తే దీంట్లో ఉన్న గెంజి ఆల్రెడీ మనకు వీవింగ్ లో గెంజి అనేది వాళ్ళు పెడతారు, స్టాచ్యూ పెడతారు కదా, ఓకే. ఆ స్టాచ్ అనేది అంతా హాట్ వాటర్ లో వేసినప్పుడు మొత్తం రిమూవ్ అయిపోతుంది. కానీ పట్టువి వాష్ చేయొద్దు అని మా దగ్గరకు వచ్చిన తర్వాత అంటాము. మరి ఇక్కడ పర్లేదా? మేము 3 టైమ్స్ వేస్తాం మేడం. ఓకే. 3 టైమ్స్ హాట్ వాటర్ లో వేసేస్తాం. వేసేసిన తర్వాతనే మనము ప్రాసెస్ అనేది బిగిన్ పెడతాం. లేకపోతే ఈ దీంట్లో వేసే కలర్స్ సెట్ అవ్వదు. సెట్ అవ్వదు. ఈ గెంజి వల్ల సెట్ అవ్వదు. అంటే ఫస్ట్ ఇట్లా గెంజి స్మూత్ గా ఉండటం వల్ల గెంజి వల్ల సెట్ అవ్వదు. దీంట్లో గెంజి ఉంటుంది కదా, ఓకే. ఓకే. మనం ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి, వాటర్ డ్రాప్స్ వేసాము అంటే వాటర్ డ్రాప్ అనేది స్ప్రెడ్ అవుతుంది, ఓ జారిపోతుంది. ఇక్కడ పెద్దదైపోతుంది, ఒక చుక్క పెద్దదైపోతుంది. ఓకే. కానీ మేము వాష్ చేసిన తర్వాత పాలల్లో పిండుతాం. అప్పుడు చుక్క వేసినప్పుడు ఎక్కడ వేసిన చుక్క అక్కడే ఉంటుంది. ఓ
మీరు బ్రష్ తో ఒక రంగు ఏదైనా ఇక్కడ యూజ్ చేస్తున్నప్పుడు అది అక్కడికి స్ప్రెడ్ అవ్వకుండా మీరు ఏం డ్రా చేసిండ్రో అది డ్రా కరెక్ట్ గా వచ్చే దానికోసం ఈ వాషింగ్ ప్రక్రియ అంతా కూడా. మిల్క్ డిప్పింగ్ అవన్నీ వస్తది. సార్ చెప్పండి, ఇది వాష్ అయిన సారీనా? అవును మేడం, మనము హాట్ వాటర్ లో వేసేసిన తర్వాత ఆ స్టార్చ్ అనేది అంతా మనకి రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత శారీ చూడండి ఒక మెత్తగా, అవును అవును, ఈ విధంగా మెత్తగా వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చి కరక్కాయ వాటర్. కరక్కాయ వాటర్, ఇవన్నీ కరక్కాయ వాటర్ అన్నమాట. అంటే మనం ఇంట్లో ఉపయోగించుకునే కరక్కాయ. ఓకే, అది అంటే పొడి చేసి వేస్తారా సార్? పొడి చేసుకొని మనము వాటర్ అనేది మనకి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో మనం కలుపుకుంటాము. ఓకే, కలుపుకున్న తర్వాత ఈ కరక్కాయ అనేది మనకి ఒక సపరేట్ గా మనకి ఈ శారీకి ఎంత పడుతుందో అంత కరక్కాయ వాటర్ వేసుకొని ఒక్కొక్కసారి సపరేట్ గా ఒక్కొక్కసారి డిప్ చేయాల్సిందేనా సార్? అవును, సపరేట్ గా డిప్ చేయాలి మేడం, లేకపోతే పొడలు అనేది వచ్చేస్తాయి. ఓకే, మనకి ఆ కరక్కాయ వాటర్ లో దీన్ని వేసి డిప్ చేయడమే. మనము చేత్తో తొక్కితే ఆ బలం అనేది సరిపోదు, అందువల్ల మన బరువు అంతా దాని మీద ఉండాలని మనము వెయిట్ అనేది ఆ శారీ మీద వేస్తాం అన్నమాట. వేసినప్పుడు ఆ కలర్, ఆ కరక్కాయ కలర్ అనేది ఆ శారీకి మొత్తము గట్టిగా పడుతుంది. అందువల్ల ఇది వచ్చి ఒక 10 మినిట్స్ అనేది మనము ఈ విధంగా డిప్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అనేది డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అవుతుంది. ఖచ్చితంగా దీన్ని ఇలా ఫస్ట్ మనం ప్రాసెస్ చేసేటప్పుడు కరక్కాయ ఆప్షనా సార్, ఇంకేదైనా ఆప్షన్? కరక్కాయ ఆప్షన్ మేడం, కరక్కాయ ఆప్షన్ ఫిక్స్. ఈ కరక్కాయ అనేది ఏంటంటే మనకి బ్లాక్ కలర్ అనేది మనమే తయారు చేసుకుంటాం. బ్లాక్ కలర్ అనేది ఒక బెల్లము తీసుకొని ఐరన్ తీసుకొని ఒక 25 days అనేది దాన్ని మగ్గ పెడతాం అన్నమాట ఒక వాటర్ లో. ఆ కలరు కరక్కాయ క్లాత్ మీద వేస్తేనే బ్లాక్ కలర్ అనేది వస్తుంది. మామూలుగా మనం వైట్ శారీ మీద ఆ లైన్ అనేది వేసామంటే బ్లాక్ గా మారదు, ఒక గ్రే కలర్ లో ఉంటది. కరక్కాయ క్లాత్ మీద వేసాము అంటే మనకి ఆ లైన్ అనేది బ్లాక్ కలర్ లోకి వస్తుంది. అందువల్ల మనం కరక్కాయ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. బ్లాక్ ఒక్కటేనా, ప్రతి రంగు కూడా అలా మారుతుందా? లేదు, బ్లాక్ ప్రాసెస్ కోసమే ఈ కరక్కాయ, వేరే కలర్ కోసం వేరే ప్రాసెస్ ఉంది. ఓకే సార్, చెప్పండి, ఇప్పుడు చూపిస్తున్న ఈ సారీ ఇందాక మనం చూసిన స్టెప్ తర్వాత ఇలా రెడీ అవుతుందా, లేకపోతే దీనికి బిఫోర్ ఇంకేమైనా స్టెప్స్ ఉంటాయా ఏంటి? ఒక్కసారి మన వాళ్ళందరికీ అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం సారీ చూద్దాం. ఇప్పుడు మనము కరక్కాయలో తీసుకున్నాం కదా క్లాత్ ని, కరక్కాయ తర్వాత మనకి ఆ కసిమి బ్లాక్ లైన్ అనేది మనము ఆ శారీ మీద అప్లై చేసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడ కావాలి అనేది, బ్లాక్ రావాలంటే కరక్కాయ యూజ్ చేయాల్సిందేని, ఆ బ్లాక్ ప్రింట్ ఇది. అవును, బ్లాక్ అవుట్ లైన్ అనేది ఇలా వస్తుంది. అవుట్ లైన్ అయిపోయిన తర్వాత దీన్ని మనం మళ్ళీ హాట్ వాటర్ లో వేస్తాం. వేసిన తర్వాత ఈ బ్లాక్ కలర్ అనేది ఎక్స్ట్రా ఉండేటివంతా హాట్ వాటర్ లో వెళ్ళిపోతుంది. శారీ మళ్ళీ స్మూత్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో కరక్కాయ అంతా ఏమీ లేదు, మొత్తం కరక్కాయ అంతా హాట్ వాటర్ లో వాషింగ్ అయిపోయింది. వాషింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలర్స్ అప్లై చేయాలి అంటే ఈ ప్రింట్ లో ఫిల్లింగ్ చేయాలి. మనకి ఎక్కడెక్కడ కలర్స్ కావాలో అక్కడక్కడ ఫిల్లింగ్ చేయాలి. హాట్ వాటర్ లో వేసేసిన తర్వాత ఫిల్ చేస్తే ఈ కలర్స్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. దానికి ముందు మనం ఏం చేస్తామంటే ప్యూర్ గా ఉండే పాలు, చక్కటి పాలల్లో ఈ శారీని అయితే డిప్ చేయాలి. ఓకే, ఒక్క శారీని డిప్ చేయడానికి దాదాపు ఎన్ని పాలు యూజ్ అవుతాయి? ఒక 3 లీటర్స్ 4 లీటర్స్ దాకా పడుతుంది. చక్కటి పాలు తీసుకోవాలి. ఓకే ఓకే, అది ఇప్పుడు ఫస్ట్ ఏ శారీకైనా ముందు ఇట్లా బ్లాక్ ప్రింట్ తోటి అవుట్ లైన్ కంపల్సరీ కలంకారీ అంటే. సార్, ఇప్పుడు ఈ బ్లాక్ అవుట్ లైన్ వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? మేడం, ఈ వర్క్ కోసం మనకి ఒక 15 నుంచి 20 days పడుతుంది మేడం. 15 to 20 days. మనకి కరక్కాయలు పిండేసిన తర్వాత 15 to 20 days అయితే ఈ వర్క్ బ్లాక్ అవుట్ లైన్ కే పడుతుంది. ఎంత మంది వర్క్ చేస్తే 15 days లో ఈ అవుట్ లైన్ అయిపోతుంది సార్? ఒక 2 members డ్రాయింగ్ చేస్తారు మేడం. 2 members ఒక సారీకి 15 రోజుల పాటు శ్రమ పడితేనే ఆ బ్లాక్ ప్రింట్ మనకు వస్తుంది. అవును. ఓకే, ఇప్పుడు మనము ఈ విధంగా పాలల్లో అనేది పూర్తిగా డిప్ చేసుకోవాలి. మన బరువు అంతా ఈ శారీ మీద పడినప్పుడే ఆ పాలు అనేది శారీకి అంతా తడిచిన తర్వాత దాంట్లో ఉండే వెన్న ఆ శారీలో ఉండిపోతుంది. శారీ పిండినప్పుడు ఓన్లీ వాటరే వస్తుంది, కానీ దాంట్లో ఉండే వెన్న అయితే అలాగే ఉండిపోతుంది శారీకి. ఇలా ఎంతసేపు చేయాలి సార్? ఒక 10 minutes ప్రాసెస్ ఉంటుంది. 10 minutes ఉంటుంది. ఈ 10 minutes అయిపోయిన తర్వాత పిండి ఆరబెట్టుకోవాలి. ఓకే, ఇది ఎన్నో స్టెప్ అన్నారు సార్? ఈ మిల్క్ 7th స్టెప్ వస్తుంది. 7th స్టెప్. ఇలా మొత్తం కంప్లీట్ శారీ రెడీ అవడానికి ఎన్ని స్టెప్స్ ఉంటాయి? 15 steps దాకా ఉంటాయి. 15 steps వస్తుంది. ఓకే, ఇది వచ్చి మనకి అల్జిరిన్ ప్రాసెస్ అంటారనమాట. ఇది మనము కరక్కాయి
పచ్చి పాలల్లో ముంచిన క్లాత్ మీద అల్జిరిన్ అనేది మనకి ఎక్కడ కావాలో అక్కడ మనం కలర్ అనేది అప్లై చేసుకోవాలి. మనం అప్లై చేసుకున్న తర్వాత 1 or 2 డేస్ మనము ఈ క్లాత్ని అలాగే డ్రై చేసి పెట్టామంటే ఈ కలర్ అనేది బాగా సెట్ అవుతుంది. దీన్ని హాట్ వాటర్లో వేసాము అంటే మనకి ఎక్కడెక్కడ మనం ఈ కలర్ అల్జిరిన్ కలర్ అనేది ఎక్కడ అప్లై చేసామో ఆ కలర్ అంతా మనకి రెడ్ కలర్లోకి మారిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాసెస్ అండి కలంకారీలో. ఈ అల్జిరిన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా కూడా మనం చేయాలి ఈ ప్రాసెస్ అనేది. ఇది హాట్ వాటర్లో వేస్తేనే ఈ ఆరెంజ్ కలర్ అనేది మనకి రెడ్ కలర్గా మారిపోతుంది. ఇంతకుముందు మనము అల్జిరిన్ అనేది ఆరెంజ్ కలర్లో వేసామండి. ఆ ఆరెంజ్ కలర్లో వేసిన తర్వాత 2 డేస్ తర్వాత మనకి శారీ అనేది డ్రై అయిపోయిన తర్వాత హాట్ వాటర్లో వేసిన తర్వాత క్లాత్ మీద మనం కలర్ కానీ వేసాము అంటే పక్కకు రాదు. ఎందుకంటే దీంట్లో చిక్కటి పాలు అనేది మనము డిప్ చేస్తున్నాం. అందువల్ల ఈ కలర్ అనేది ఎక్కడ వేసామో అక్కడ అలాగే కూర్చుంటుంది. చాలా అంటే పెయిన్తో కూడుకున్న వర్క్ అండి ఇది. చాలా ఓపిక ఉండాలి, ఓపికతో చేయాలి వర్క్. మనం ఎక్కడ తొందరపడినా కలర్ అనేది పక్కకు వచ్చేస్తుంది. పక్కకు వచ్చినప్పుడు ఆ ఫినిషింగ్ అనేది రాదు. ఓపికగా నిదానంగా చేసుకోవాలండి. ఈ వర్క్ మనము నేర్చుకోవాలంటే కూడా 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ ఇదే పని మీద కానీ కూర్చుంటే అప్పుడు ఈ వర్క్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అనేది మనకు వస్తుంది. కలర్ ఎప్పుడు మనకు పక్కకు పోకుండానే వేయాలి. కలర్ ఎక్కువ తీసుకోవడం తక్కువ తీసుకోవడం అన్ని డిపెండెన్స్ ఉంటాయా సార్? ఉంటుంది మేడం. ఇప్పుడు మనము కలర్ ఎక్కువ అయిపోయింది అంటే మనం ఆ కలర్నే మొత్తం యూజ్ చేసుకోవాలి. లేదు అంటే మనం ఒక క్లాత్ ఉంటుంది మన దగ్గర, తడి క్లాత్ అనేది. ఆ తడి క్లాత్ తో మనం అద్దేసాము అంటే కలర్ అంతా మనకి ఆ తడి క్లాత్ అనేది పీల్చుకొనేస్తుంది. పీల్చుకొని ఒకే టోన్ గా అనేది ఒకే టోన్ గా వస్తుంది. చూడండి ఎంత. ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న ఈ ఎల్లో గానియండి, బ్లూ గానియండి, అంటే ఏమేమి అన్ని సహజ రంగులు కదా, అంటే ఏమేమి యూజ్ చేస్తే ఈ కలర్స్ వస్తాయి? దీంట్లో వచ్చి మనకి కరక పువ్వుని మనము బాగా దంచి హాట్ వాటర్ లో ఒక 1 hour 2 hours బాగా హీట్ చేసిన తర్వాత ఈ పసుపు కలర్ అనేది వస్తుంది. ఈ పసుపు కలరు అనేది దీంట్లోకి మనము ఇప్పుడు మనం పసుపు కలరు మన శారీ క్లాత్ మీద వేస్తే పసుపు కలర్ అనేది వాష్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది. అదే దీంట్లో మనం ఇంకొకటి యాడ్ చేస్తాం పసుపులో. అది ఏంటంటే స్ఫటికని బాగా దంచుకొని మనకి ఒక 1/2 kg అలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక పట్టుకునే గుణం అనేది ఒకటి వస్తుంది, ఒక గ్రిప్ కోసం. మనము అది వేసిన తర్వాత అప్లై చేసాము అంటే కలర్ నీట్ గా ఫిక్స్ అయిపోతుంది. అంటే మనం ఇంట్లో దిష్టికి స్టోన్ పెడతాం, అది పొడి చేసుకొని కలుపుకుంటాం. అప్పుడు మనకి ఫిక్స్ అవుతుంది. బ్లూకి వచ్చే కాడికి దీంట్లో ఇండిగో బ్లూ అనేది మనకి దొరుకుతుంది. ఆ ఇండిగో బ్లూ మనకి ఎంత లైట్ కావాలి ఎంత డార్క్ కావాలి మనం కలుపుకొని యూజ్ చేస్తాం అనమాట. ఎంత ఫినిష్ ఎంత షైనింగ్ ఉంది. ఇది మామూలుగా నేచురల్ కలర్ లోనే వస్తుంది. పిగ్మెంట్ కలర్ లో అయితే ఎంత ఫినిషింగ్ వర్క్ అనేది రాదు. చాలా పెయిన్ తో కూడుకున్న వర్క్ అండి ఇది. చాలా ఓపిక ఉండాలి. అంటే ఇది ఇంకొక అవుట్ లైన్ లాగా ఇచ్చారు, దీన్ని మళ్ళీ డార్క్ చేస్తారా? ఆల్రెడీ చేసేటప్పుడే వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ లైన్ డార్క్ వచ్చింది, మిడిల్ వచ్చి లైట్ వచ్చింది. మనం దీన్ని సపరేట్ గా మనం అప్లై చేసుకోవాలి. అప్పుడు లైట్ గా తీసుకుంటే ఈ లైట్ షేడ్, డార్క్ తీసుకుంటే డార్క్ షేడ్ వస్తుంది. ఈ కలర్ ప్రాసెసింగ్ అనేది మనము ఈ కాంబినేషన్స్ అన్ని ఎలా చూస్తారు సార్? ముందేమన్నా అంటే ప్లాన్ చేసుకుంటారా ఇక్కడ ఇది అని చెప్పి ఈ ఫ్లవర్ కి కలర్ ఉండాలి, ఈ ఫ్లవర్ కి కలర్ ఉండాలి అని అట్లా మనం ఐడియాస్ ప్రకారం చేసుకుంటా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇది ఒక ప్రాసెస్. దీని తర్వాత మనం ఫినిషింగ్ ఇది దుప్పట్ట, ఇది ప్యూర్ టస్సర్ సిల్క్ దుప్పట్ట. టస్సర్ సిల్క్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ఛత్తీస్గఢ్ లో తయారవుతుంది. ఛత్తీస్గఢ్ లో లో తయారవుతాయి. మళ్ళీ ఇప్పుడు మనం చూసినట్లుగా ప్రాసెస్ అంతా ఇంకా బాయిలింగ్, కరకపిందిలో పెనడం కానీ వర్క్ కానీ, ఇంకా ఇప్పటికి ఈ క్లాత్ 3 times వాష్ అయింది హాట్ వాటర్ లో. హీట్ అయిన తర్వాత ఇప్పుడు కలర్స్ అంతా మనకి ఎక్కడెక్కడ ఏ కలర్స్ కావాలో ఆడ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని హాట్ వాటర్ లో వేస్తాం. ఏం చేయాలి అంటే ఇప్పుడు దీంట్లో మిల్క్ అనేది ఉంది, మనం మిల్క్ ని తీసేయాలంటే మళ్ళీ హాట్ వాటర్ లో వేయాలి. అందువల్ల మిల్క్ ని తీసేయాలంటే హాట్ వాటర్ లో వేసేసిన తర్వాత క్లాత్ అనేది మెత్తగా వస్తుంది. అప్పుడు మనకి మన వ్యూవర్స్ కి కూడా కస్టమర్స్ కి కూడా ఫీల్ అనేది తెలుస్తుంది. లేకపోతే ఇప్పుడు ఏంటంటే బాగా రఫ్ గా అనిపిస్తుంది. పాలు ప్యూర్ పాలు. ఈ రంగులు ఏమి షేడ్ అవ్వవా సార్ మళ్ళీ ఉడకబెట్టడం వల్ల హాట్ వాటర్ లో? ఏం కాదు. ఎంతసేపు ఉడకబెడతారు? అది ఒక 5 or 10 minutes ఉడకబెడతారు. బాయిలింగ్ ప్రాసెస్ అంతా 5 to 10 minutes. అప్పుడు కూడా
ఈచ్ ఒక్కొక్కటి మాత్రమే బాయిల్ చేయాలా? అంతే అంతే. ఆహా, ఒక వన్ పీస్ చేసుకుంటా వెళ్ళిపోయినామంటే ఓకే. నీట్గా వచ్చేస్తుంది. దాని తర్వాత మీ చేతికి వచ్చిన తర్వాత ఓన్లీ డ్రై క్లీనింగ్ పెట్టుకోవాలి. మీరు వాషింగ్ మెషిన్లో వేసేది అట్లంతా ఏం చేయకూడదు. ఎందుకనంటే మీరు ఇన్నిసార్లు వాష్ చేసిన తర్వాత కూడా అంటే మీకు దీని ప్రాసెస్ అనేది మీకు ఐడియా ఉండదు కాబట్టి మీరు వాషింగ్ మెషిన్ వేసేస్తారు షర్ప్ వేసేసి. అప్పుడు ఇది మొత్తం డ్రాయింగ్ కదా, అప్పుడు ఆ వాష్ వేసేసిన తర్వాత మొత్తం అక్కడక్కడ లేసిపోతుంది. ఓకే ఓకే. మీరు ఓన్లీ డ్రై క్లీనింగ్ పెట్టుకున్నారంటే బాగుంటుంది, లైఫ్ ఉంటుంది. ఓకే. ఒక 100-200 years ఎక్కడికి పోదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.